గోదావరి జిల్లాల గురించి చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఎవరిని ఇచ్చిన దాన్ని కూడా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. నిజానికి మీరందరూ కూడా ఇంచుమించు ఈ ప్రాంతం మనం ఈ జిల్లాల వాళ్ళమే కదా. చిన్నప్పుడు తల్లి సొంత బిడ్డకి అన్నం పెట్టిన తర్వాత ఆ గిన్నె ఇలా తిప్పుతూ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి కూడా తగలకూడదు అంటది తల్లి. అంటే అంత మాత్రం చేత తల్లి తను బిడ్డని దిష్టి పెడుతుందనా? కేవలం అలాగ ఒక మామూలు మాటగా, అది మన ఆచారంలో ఉన్నటువంటి మాటగా, ఒక సామెతగా చెప్పినటువంటి మాట తప్పితే తెలంగాణ పట్ల విపరీతమైనటువంటి అభిమానం చూపించి అక్కడ ఏ చిన్న ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజు కూడా ఏదన్నా ఇబ్బంది ప్రకృతి వైపరీత్యం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఆయన కోఆపరేట్ చేశారు, రాజకీయాలు అధికారంలోకి రాకముందు కూడా ఇక్కడ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారో ఆయన అక్కడ కూడా అదే రకమైన సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణని కించపరచాలని ఎప్పుడు మాట్లాడ్డైనా ఎప్పుడు కూడా తెలంగాణ గొప్పతనాన్ని పోరుగడ్డ లాంటి తెలంగాణ అనేటువంటి మాట చెప్పడం, అక్కడ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని ఆయన ప్రత్యేకంగా ఆయన సినిమాల ద్వారా కానీ ఆయన ఇతరత్రా కానీ ఎంతో ప్రోత్సహించిన సందర్భం. అక్కడ మాట్లాడింది ఏంటంటే మామూలుగా జనరల్గా మనకు ఉన్నటువంటిది, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మన మాండలికాల్లో ఆ మాట ఉంటుంది, మా దిష్టి తగలకూడదని మనం ఊరికే అంటాం. బిడ్డ మీద తల్లి దృష్టి పడకూడదు అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే వారిని కించపరచడానికి కాదు. దయచేసి వివరణ కూడా జనసేన పార్టీ స్పష్టంగా ఇచ్చింది. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు, ఇది సహజంగా మామూలుగా చెప్పిన ఒక మాండలికం. ఆ మాండలికాన్ని అలా ఉపయోగించమనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు దాన్ని ఇంకా కొనసాగించకూడదనే మేము కోరుకుంటున్నాం. ఇక కొనసాగించకపోవడం అనేది మరి వారి విచక్షణే. అదంతా తల్లి దృష్టి కూడా చెప్పుద్ది కదా. తల్లి ఏం చెప్పుద్ది అంటే, నేను చాలా సందర్భాల్లో చూశాను, మా ఇంట్లో చూశాను, బయట చూశాను, ఇరుగు దిష్టి పొరుగు దృష్టి, తల్లిది నా దృష్టి కూడా తగలకూడదు అంట తల్లి బిడ్డనే. అదే అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఆయన రోజు క్యాజువల్గా చెప్పిన మాటనే అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గతం నుంచి కూడా, ఆయన పూర్వం నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఏ రకంగా ప్రేమించాడు, ఏ రకంగా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేశారు. ఆయన కళాకారులను కూడా, అక్కడున్న కళాకారులను తన సినిమాల్లో పాటలు పాడించుకుని తర్వాత గద్దర్ గారి మీద అమితమైనటువంటి ప్రేమ చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్పెసిఫిక్గా తెలంగాణని అంటారని ఎవరు అనుకోరు. అది కావాలని ఏదైనా కొంచెం ఎక్కువ నోరు జాగ్రత్తగా మాండలికం అంటున్నాను నేను ఇందాక కూడా మీకు మళ్ళీ చెప్తున్నటువంటి మనకి దిష్టి తగలకూడదు అనేటువంటి మాండలికం ఉంది మనకి. అది క్యాజువల్గా చెప్పేటువంటి మాట, అలా చెప్పేది తప్పితే అది ఇంకో రకమైనగా తీసుకోవడం లేదు. ఆయనకి తెలంగాణ మీద అమితమైన ప్రేమ ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రకాలుగా ఆయన అధికారంలో రాకముందు సహకారం అందించారు, అదే రకంగా తెలంగాణ కూడా అందించారు. అందువల్ల దాన్ని అది ఇంకా ఆ డీటెయిల్స్లోకి అలాగ ఉంటుందని నేను అనుకోను. కానీ వారు కూడా దాన్ని కొంచెం అలా వేరేగా తీసుకున్నారు. అలా తీసుకోకూడదు, అది నేను సహజంగా అన్నది కాదు అనేటువంటి మాట కూడా వివరణ జనసేన పార్టీ ద్వారా ఇచ్చారు. ఇంకా ఎక్కడితోటి పరిసమాప్తం అవ్వాలని నేను కోరుకున్నాను. మన దగ్గర కూడా పరిసమాప్తం అయితేనే బెటరు.